హాయ్ అండి. ఇవాళ చిన్న టిప్పు. ఇప్పుడు పండుమిరపకాయలు వచ్చే సీజన్ కదా! చాలా అందరూ పండుమిరపకాయ పచ్చడి అంటే కొరివి కారం అంటారు. పండుమిరపకాయల పచ్చడి అంటారు. పెట్టుకునే సీజను. అయితే దానికో చిన్న టిప్ చెప్తాను. అయితే ఈ పండుమిరపకాయలు పెట్టేటప్పుడు మనం మిరపకాయలన్నీ శుభ్రంగా తుడిచేసుకొని మిక్సీలో వేసినప్పుడు చాలా గొట్టునొచ్చేస్తుంది. దగ్గును. చిన్నపిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా చాలా తట్టుకోలేరు. బాగా కింద మీద అయిపోతారు దగ్గుతోటి. అయితే దానికి ఈ టిప్ ఏంటంటే, ఈ పండు మిరపకాయలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసేయండి ముందర. 4, 5 ఒక పెద్ద మిరపకాయ తీసుకొని పండు మిరపకాయ మూడో, నాలుగో ముక్కలు చేసేసి, ఆ ముక్కల్లోనే ఉప్పు, పసుపు, చింతపండు ఎంత కావాలో అంత వేసేసుకుని, శుభ్రంగా కలిపేసి మామూలుగా చేత్తోటి ఒక జాడీలోకి ఎత్తేసుకొని, మూడో రోజుకి మెత్తపడిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ చింతపండులో అక్కడ గింజలు తీసేసుకోండి ముందరే. ఆ మూడో రోజుకి మెత్తపడిపోయాక మొత్తం అవన్నీ కలిపి అప్పుడు మిక్సీ వేయండి. మీకు అసలు గొట్టురు రాదు. నలగడం కూడా చాలా మెత్తగా నలుగుతుంది. మీకు మామూలుగా పచ్చిది నలిగేటప్పుడు ఇంకా తొక్క తొక్కల్లాగా ఉంటుంది. మీకు అలా కాకుండా ఈ ముక్కలు చేసేసుకుని మూడో రోజుని నానాక నలిగిస్తే మీ మిక్సీలో శుభ్రంగా నలిగిపోతుంది. అస్సలు గొట్టురు రాదు. ఈ టిప్ చూడండి.